ఇప్పుడు మేము ఈ క్లాసులు ఇవి కండక్ట్ చేసేటప్పుడు మేము కొన్ని ఏళ్ల నుంచి చేస్తున్నాము. మాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎలా ఇస్తారంటే, ఇవి స్కూల్స్‌లో పెట్టాలండి. ఇండియాలో ఉన్న స్కూల్స్‌లో ఈ భగవద్గీత, రామాయణం, మహాభారతాలు వీటన్నిటిని ఎలా చెయ్యాలి అని కనీసం ఒక గంటన్నా చెప్పాలి అని ఇలా ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు మాకు. కానీ ఇండియా లాంటి దేశంలో సెక్యులర్ కంట్రీలో ఉన్న పొలిటికల్ సిస్టమ్‌లో కొన్ని చెయ్యడం వీలు కాదు. సో, వీలు కాదు కదా అని చెప్పి కూర్చుండిపోతామా? ప్రయత్నం అన్నది ఎప్పుడైనా ఉండాలి. సో, ఈరోజు మనం కూర్చుని ఊరికే ఇండియాలో స్కూల్స్‌లో పెట్టాలి, అలా పెట్టాలి, ఇలా పెట్టాలి అని చెప్పి ఈ మాటలు ఎక్కువైపోయి ఫైనల్‌గా అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలీదు. భగవద్గీతలో అసలు అర్జునుడి విషాద యోగము, సాంఖ్య యోగం అన్నది అసలు బయటికే రాలేదు. సో, చెప్పదలుచుకుంది ఏంటి అనంటే, ఎప్పుడైనా ఒక విషయాన్ని మార్చాలి అని అన్నప్పుడు, అది జరగాలి, ఇది జరగాలని ఆలోచనలు చేస్తూ కూర్చోడం అని కాకుండా, ఒక ప్రయత్నం అన్నది ఎప్పుడైనా ఉండాలి. సో, ఇప్పుడు ఇది ఒక దేశానికి సంబంధించిన విషయం ఇది. ఈ దేశంలో ఈ జ్ఞానాన్ని ఎలా బయటికి తీసుకురావాలి? సో, ఇండియా మొత్తంలో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని మార్చాలి అంటే, అది పొలిటికల్‌గా తీసుకురావాలంటే అది అయ్యే పని కాదది. సో, అప్పుడు ఏం చేయాలి? ఇంకొక ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని తీసుకురావాలి. అంటే ఒక ఆల్టర్‌నేట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అందుకే ఈ నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది. సో, ఈ విద్యాలయం ద్వారా ఈ అసలు జ్ఞానం బయటకొచ్చినప్పుడు ఏమవుతదంటే, ఈ ప్రాచీన విద్యా విధానం బయటకొచ్చినప్పుడు ఈ బ్రిటిష్ చదువులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం, ఈ బ్రిటిష్ చదువుల వల్ల ఏమైపోయిందంటే ఎవ్వరికీ ధైర్యం రాలేదు. భయం పెరిగిపోయింది. ఆలోచనలు పెరిగిపోయినాయి. అభద్రతా భావం పెరిగిపోయింది. సో, ఒక సిస్టమ్ బయటకొచ్చినప్పుడు ఇంకోటి పోతది. సో, బ్రిటిష్ చదువు అన్నది పోయి, ఈ ప్రాచీన విద్యా విధానం ఏదైతే ఉంటదో ఇది బయటకొస్తది. అంటే ఒక పెద్ద సమస్యని పరిష్కరించలేమని కాదు. ఒక అడుగంటూ ముందుకు వెయ్యాలి. సో, ఈ యజ్ఞం ఏదైతే ఉందో జ్ఞాన యజ్ఞము, ఈ యజ్ఞంలో మీరందరూ భాగస్వామ్యం తీసుకుని, ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తారని, ఈ వీడియోస్‌ని ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఎక్కడో చోట మన అద్భుతమైన ఈ జ్ఞానం అన్నది బయటికి రావాలి. లేకపోతే అందులో ఏముందో తెలియట్లేదు. తెలియకపోవడం వల్ల ఏమైపోయిందంటే, ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతున్నారు. తర్వాత మళ్ళెక్కడో రియలైజ్ అవుతున్నారు. ఆ తర్వాత మళ్ళా ఐకమత్యం లేకుండా పోతుంది. ఈ ఐకమత్యం అన్నది లేకపోవడం వల్లనే ఈరోజు కొన్ని సమస్యలొస్తున్నాయి.